చాప్టర్ 13 అనుభవాలకు అర్థాలు. హృదయమండలం, మనోమండలం, కేంద్రమండలాల మధ్య సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర 13 బిందువులు లేదా చక్రాల ద్వారా మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. హృదయంలోనే అంతకంతకు లోతైన స్థాయిలకు తీసుకువెళుతుంది. సంపూర్ణ చైతన్యపు పొరల గుండా తీసుకువెళుతుంది. చైతన్యానికి అతీతంగా సామర్థ్యానికి, అక్కడి నుండి పరిపూర్ణ శూన్యత్వపు స్థితికి తీసుకువెళుతుంది. చైతన్యము సంభావనీయత లేదా క్షమత అనగా పొటెన్షియాలిటీ, శూన్యత్వములను అర్థం చేసుకునేందుకు సులభమైన మార్గం వాటిని శరీరం, మనస్సు, ఆత్మలకు జోడించడమే. చైతన్యం మన శారీరక అస్తిత్వం అయిన హృదయ మండలానికి సంబంధించినది. క్షమత అనేది మనోమండలానికి సంబంధించినది. శూన్యత్వం అనేది మన ఆత్మ లేదా కేంద్ర మండలం అయిన కారణ శరీరానికి సంబంధించినది. క్షమత నుండి చైతన్యం ఉద్భవిస్తుంది. శూన్యత్వం నుండి క్షమత ఉద్భవిస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి పరిపూర్ణ శూన్యత్వమే భగవంతుని అంతిమ సామ్రాజ్యం అయినప్పటికీ భగవంతుడు ఈ మూడింటిలోనూ ఉంటాడు. వాస్తవానికి ఈ యాత్ర ఎన్నటికీ ముగియదు. ప్రతి బిందువు కూడా స్వయంగా ఒక అనంతమైన విశ్వమే. దీనిని అనుభవం ద్వారా తెలుసుకోగలము. మొదటి బిందువు, రెండవ బిందువు నుండి 13 బిందువు వరకు అన్నీ అనంతంగా విస్తరించేవి. హృదయం యొక్క మొదటి బిందువు మీద జన్మజన్మలకు ధ్యానాన్ని కొనసాగించగలము. అది సమాంతరమైన ఎదుగుదల అవుతుంది. మన ఆధ్యాత్మిక యాత్రలో మరో రకమైన ఎదుగుదల కూడా ఉంది. దానిని ఊర్ధ్వముఖ వికాసం అని అంటాము. మొదటి బిందువు వద్ద కొంత మేరకు విస్తరణ తర్వాత మనం రెండవ బిందుకు చేరుకుంటాము. అక్కడ కూడా అనంతం ఉంటుంది. రెండవ బిందువు యొక్క అనంత క్షమతా శక్తిలో మనం సులువుగా మైమరిచిపోతాము. కానీ సమర్థుడైన మార్గదర్శి మనల్ని తర్వాత స్థాయి అయిన మూడవ బిందుకు నెట్టుతారు. మనం 13వ బిందుకు చేరుకునేంత వరకు ఇది ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి, నాకు భగవంతుని చూపగలరా, లేదా కనీసం భగవంతుడు అంటే ఎవరు, ఈ సృష్టి ఆరంభ స్థిత నాకు చెప్పండి అని బాబూజీని అడిగాడు. ఆ సమయంలో బాబూజీతో ఉన్న చారీజీ, ఈ పెద్దాయన ఈరోజు అతని చేతిలో చిక్కుతారు, ఏమి సమాధానం చెప్పి తప్పించుకుంటారో చూద్దాం అని అనుకున్నారు. ఒకవేళ నేను నీకు భగవంతుని చూపించినా అతడే భగవంతుడని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని బాబూజీ అతడిని అడిగాడు. కాబట్టి ఎలా అనుభూతి చెందాలనేదే ప్రశ్న. నీకు ఏది లభించినా దాని పట్ల స్వీకృతితో నిష్కపటంగా సిద్ధంగా ఉండు అనేది దానికి సమాధానం. మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి? మనం క్షుణ్ణంగా నిర్మలీకరణ చేసుకుని ప్రాణాహుతి యొక్క యోగ ప్రసారాన్ని పొందడానికి నీ చైతన్యాన్ని విస్తరించుకోవాలి. ప్రాణాహుతి యోగ ప్రసారాన్ని పొందడానికి నీవు ఏమి చేయగలవు? ధ్యానం చేయడమే దీనికి ఉత్తమమైన మార్గం. ధ్యానం చేయడం వలన నిన్ను నువ్వు కొద్ది కొద్దిగా సిద్ధం చేసుకుంటావు. ఈ ప్రయత్నంలో నువ్వు కొన్ని స్థితులను, దశలను అనుభూతి చెందుతావు. వీటిని అనుభూతి చెందడం ద్వారా నువ్వు కూడా మరోలా మారతావు. కేవలం అనుభూతులను పొందినంత మాత్రాన సరిపోదు. నువ్వు మారి మరో దానిలా తయారవ్వాలి కూడా. నీ విధిని రూపొందించుకునే విధానం ఇదే. ఒకవేళ మనం హార్ట్ఫుల్నెస్లో ఏది అనుభూతి చెందలేదనుకోండి, మనలో ఎవరైనా ధ్యానం చేస్తూనే ఉంటారా? ఎంత మాత్రమూ ధ్యానం చేయరు. అలాగని ఈ అనుభవాలు కేవలం ధ్యానాన్ని కొనసాగించడానికి మనకు ఇచ్చే తాయిలాలేనా? ఎంత మాత్రమూ కాదు. అనుభవాలకు మరో ప్రయోజనం ఉంది. ఆధ్యాత్మికత్వాన్ని లేదా అనంతాన్ని పూర్తిగా ఒక్కసారిగా అనుభూతి చెందాలనుకుంటే మరుక్షణంలో మనం జీవించి ఉండము. ఇది ఎలాంటిదంటే, మీరు వ్యాయామశాలకు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా మిమ్మల్ని 1000 కిలోల బరువు ఎత్తమన్నట్లు మీరు ఎత్తగలరా? ఒకవేళ 1000 కిలోల బరువును ఎత్తడానికి మీకు ఎవరైనా సహాయం చేసినా ఆ తర్వాత ఆ బరువును మీరు పట్టుకుని ఉండేందుకు వాళ్ళు వదిలేస్తారు. అదేవిధంగా అంతటి మహత్తర అనుభవాన్ని ఒక్కసారి ఇవ్వాలని మార్గదర్శి
ఎంతో ఉదారంగా సంకల్పించినా మనకు ఇలాగే జరుగుతుంది. మన పని అంతటితో సరి. అందుకని దానికి బదులుగా మనం ముందుగా 5 కిలోల బరువుతో ప్రారంభించి ఆ తర్వాత 10 కిలోల బరువును, ఆపై 15 కిలోల బరువును పెంచుకుంటాము. నెమ్మదిగా బరువు వలన కలిగే ఒత్తిడిని భరించడం ప్రారంభిస్తాము. అదేవిధంగా ఒకదాని తర్వాత మరో అనుభవం ద్వారా మనం ఆ అంతిమ ప్రశాంతతను మనలో అనుభూతి చెందడం ప్రారంభిస్తాము. ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు తిన్నగా సమాధి లాంటి ఒక నిద్రావస్థలోనికి వెళ్ళిపోవడం మీరు గమనించే ఉంటారు. చివరికి వారు గురక పెట్టవచ్చు కూడా. ఒక విధంగా ఇది వారి చైతన్యం బలహీనంగా ఉన్నట్లు తెలియజేస్తుంది. మత్తుమందులు, మాదక ద్రవ్యాలు సేవించేవారు మొదటి మోతాదుతోనే క్రిందపడి రాత్రంతా స్పృహ కోల్పోయి ఉంటారు. కానీ కొంతకాలానికి 5 మోతాదులు వేసుకున్నప్పటికీ వాళ్ళు తమ కాళ్ళ మీదనే నిలబడి ఉంటారు. పైగా ఆఫీసుకు కూడా వెళుతూ ఉంటారు. నా ఫార్మసీ వ్యాపారంలో నేను ఇది చూశాను. డైజేఫామ్ అనే ఒక మందు ఉంది. అది ఒక నిద్ర మాత్ర. 2.5 మిల్లీగ్రాముల మందు మీరు తీసుకుంటే మీరు నిలబడలేరు. వెంటనే నిద్రలోనికి జారుకుంటారు. కానీ 20 మిల్లీగ్రాముల మాత్రను తీసుకున్నప్పటికీ కూడా ఇంకా పనిచేస్తూనే ఉండే ఒక ఫార్మసిస్టు నాకు తెలుసు. దానికి అతడు అంతగా బానిసయ్యాడు. అతని శరీరం కూడా దానికి అలవాటు పడింది. అదేవిధంగా ఈ స్వచ్ఛత, పవిత్రత, నిరాడంబరత, దివ్యత్వాల మోతాదులతో కూడా అలాగే జరుగుతుంది. రాత్రికి రాత్రే మనం అత్యంత ఉన్నత స్థాయికి వికాసం చెందవలసిన అవసరం లేదు. ఆ యాత్రలో కొత్తగా అనుభూతి చెందే ప్రతి వాతావరణానికి అనుకూలంగా మారగలిగే విధంగా మనం మన చైతన్యాన్ని నెమ్మదిగా అంచెలంచెలుగా విస్తరించుకుని అంతటి సుదీర్ఘమైన దూరాన్ని దాటాలని అనుకుంటాము. ప్రారంభంలో మనకు చాలా అనుభవాలు కలుగుతాయి. హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకుని ట్రైనర్తో కలిసి పలుమార్లు ధ్యానం చేసినప్పుడు మనము అనుభూతి చెందిన తేలికదనం మనకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం అటువంటి గొప్ప స్థితిని అనుభూతి చెందుతున్నాము. ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలగకపోయినా ధ్యానం తర్వాత కలిగే అనుభవం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి ధ్యానం చేస్తున్నప్పటికంటే ఆ తర్వాత ఆ ధ్యాన స్థితి మన శరీర వ్యవస్థ అంతటా లీనమై ఉంటుంది కాబట్టి మనం తరచుగా ఎక్కువగా అనుభూతి చెందుతాము. ఆ తర్వాత మనం అంతకంతకు ఎక్కువగా పురోగమిస్తున్న కొద్దీ మనకు ఇంకా ఎక్కువ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కానీ అవి మరో రకానికి చెందినవి. అవి ఆధ్యాత్మికత్వానికి సంబంధించినవి కాబట్టి అవి మనకు అంత ఆకర్షణీయంగా, నాటకీయంగా ఉండవు. మనం ఇంకా ఉన్నత స్థితులకు చేరుతున్న కొద్దీ అనుభవాలు అంతకంతకు తక్కువ అవుతాయి. మనం కేంద్రమండలానికి అనగా సెంట్రల్ రీజియన్ చేరుకున్నప్పుడు అసలు ఏ అనుభవమూ ఉండదు. అది ఎలాంటి లక్షణాలు ఉండని అత్యంత స్వచ్ఛమైన స్థితి. అది ఎడారి బంజరు భూమి లాంటిది. ఆ స్థితికి చేరుకున్న మీదట ఇప్పుడు ఏమి చేయాలి? నా పూర్వపు రోజులే చాలా బాగుండేవి. ఇది నాకు ఏమీ లేనట్లు అనిపిస్తోంది. ఈ స్థితిలో నాకు ఆనందం ఏమీ కనిపించడం లేదు అని బాబూజీ లాలాజీకి ఫిర్యాదు చేశారు. అయితే నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ స్థితిని తొలగించమంటావా అని లాలాజీ అడిగారు. వద్దు మహాప్రభో, అలాంటి పని చేయకండి. అలా చేస్తే అదే నా అంతిమ శ్వాస అవుతుంది. నేను ప్రాణాలతో ఉండను అని బాబూజీ లాలాజీని వేడుకున్నారు. ఆ స్థితిలో ఆకర్షణ కానీ సౌందర్యం కానీ ఏమీ లేనప్పటికీ అది లేకుండా నువ్వు ఎంతమాత్రమూ సజీవంగా ఉండలేని ఒకానొక స్థితి అది. చైతన్యాన్ని అత్యంత ఉన్నత స్థితికి పరిశుద్ధం చేసుకునేందుకు మనం లక్ష్యంగా ఏర్పరచుకున్నది ఆ స్థితే.